చూడబ్బా నా దగ్గర 100కి 30 రూపాయలు వడ్డీ, అది కూడా ఇంకోటి వారంకే ఇవ్వాలి నాకే, మళ్ళా నేను నెల కంటే కాదు. నారాయణ వీడు కట్టేది కాదు, వీడు ఎట్లా అంటే 3 నెలలు ఉంటే అదే మాటే చెప్తున్నాడు. ఇగో అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయింది. ఏరా మళ్ళీ కడతావా? అసలు కడతావా? వడ్డీ కట్టాలా? అన్ని కట్టకపోతే 10 ఎకరాల భూమి నాకు రాచిరా. సౌకర్య ఇంత వడ్డీలు వేస్తున్నావే, నాకు గంట కన్నా ఎక్కువ తీసుకెందే 3 నెలలు ఇంత అధ్వానంగా వేసినా కదా సౌకర్య. తీసుకునేటప్పుడు నగినా కూతురు కూర్చువి. సౌకర్య నేను కడతాను ఎంతైనా పర్వాలేదు అని కడతాను అన్నావు. ఇప్పుడు కట్టానంటే ఏం రా? 10 ఎకరాలు రాసికపోతే నువ్వు నాకే నీ తోడు తీసుకొని నా చెప్పులు కుట్టించుకోండి నా కొడక. సౌకర్య 10 ఎకరాల మీద కన్నేసినా కదా సౌకర్య. నీ 10 ఎకరాల గురించి నేను కన్నేసినానా? పాపరాడు ఈయన్ని చెప్పింది నేను ఇక్కడ సాయంత్రం కల్లా బుక్కలు నీ భూమి బుక్కలు తీసుకొని సాయంత్రం కల్లా ఇస్తేనే మర్యాద, లేకపోతే నీ తోలు తీసి చెట్టుకి ఎరాడు కడతాను. సమా జాగ్రత్త. సౌకర్యులు బుక్ తీసుకొని కట్టంటున్నాడు, డబ్బులు ఆటి నుంచి వచ్చాయమ్మా సౌకర్య. సామి 7 కొండల వాడా, నువ్వే కాపాడమ్మా. బాబ్బా ఈసారి నా శనక్కాయ ఇరగబూసి కాసింది. ఈ ఒక్క పంట సాలు నా అప్పులన్నీ పటాపంచలైపోతాయి. ఒక్కసారి ఒకటి మందు కొట్టాలబ్బా. దుడ్లు లేవే, ఇప్పుడు మందు కొడితేనే నా సేన్ని కాపాడుకోవాలా. ఆ సౌకర్య గారి దగ్గరపై అప్పు తెస్తాను, నా పంటని బాగా పండించుకుంటాను. పాపరాడు చెప్పు సౌకర్య. చూడరా ఈసారి మాత్రము మనం చింతచెట్టు ఇరగ్గాసింది చింతపోవద్దు, కానీ వచ్చే సంవత్సరం మాత్రం మనకి చింతపండు దండి కాస్తుంది. దండి దుడ్లు మనకు కూడా ఇంకొక ఎవరికన్నా దుడ్లు ఇచ్చి మనం ఇంకొక 5 ఎకరాలు ఏదన్నా గుంజేసుకోవాలపా. సరే సౌకర్య, ఏమంటావు? అట్లా వాడు ఎవడన్నా ఉంటే అప్పులు మనం అప్పులు ఇస్తేనే బాగుపడేది. అదే ఎవడన్నా చూడు ఇంకోండి. డబ్బులు అప్పు తీసుకొని పంట బాగా పండించి దండికి దుడ్లు సంపాదించి ఈసారన్నా బాగుపడాలి. సౌకర్య నేను శనక్కాయ పంట వేసినా కదా, దానికి కొంచెం పురుగు పట్టిండది, దానికి మందు కొట్టేకి నా దగ్గర దుడ్లు లేవు బొత్తిగా. కనుక 3000 ఇచ్చినావంటే మందు కొట్టి పంట అమ్మిన డబ్బులు వస్తేనే నీకు ఇస్తా. సరే ఈరా నా సంగతి తెలుసుకరా నీకు, ఎందుకంటే నా దగ్గర వడ్డీ ఎక్కువ ఉంటదిరా. మళ్ళీ అట్లయితే చూడు, లేకపోతే ఇంకా తెలుదాప నాకే. అదేం కరెక్టే సౌకర్య. మరి పంట చేతికి వచ్చిందాన్ని నేను నాశనం చేసుకునేకి ఎట్లయితుంది? అది కోసి పట్నం తీసుకొని పోతే కదా నాకు ఇంత దుడ్లు వచ్చేది. సరే మరి ఎంత వడ్డీనా చెప్పు. చూడరా ఈరా, చూడబ్బా నా దగ్గర 100కి 30 రూపాయలు వడ్డీ, అది కూడా ఇంకోటి వారంకే ఇవ్వాలి నాకే, మళ్ళా నేను నెల కంటే కాదు. 100కి 30 రూపాయలు వడ్డీ, అది కూడా నెలకు కాదు వారానికే వడ్డీ. ఓయమ్మో, ఇట్లా వడ్డీ వేసుకొని ఈ సౌకర్యగాడు ఎకరాలు వెనకేసుకున్నాడు అనమాట. అది కాదు సౌకర్య, మేమేమన్నా లావు దుడ్లు ఉన్నోళ్ళ, లావు ఎకరాలు ఉన్నోళ్ళ అంతంత వడ్డీ నీకు జమ చేయాల వారానికి అంటే? ఏదో పంట నాశనం అవుతాండి, అది కొంచెం ఏదో రైతు మీద కనికరించి ఏదో కొంచెం చూడు సాయం చేయి. అది కూడా ఏదో పాపం నువ్వు వచ్చినావు కనుక నేను ఏదో పాపం 130 రూపాయలు అన్నా నేను. అదే వేరే వానికి అయితే 140 ఇచ్చినా నేను. ఏమిడే నా జరం చేద్దాం నేను సాయం చేసేకి. ఏదో నువ్వు మనోడు కదా అని ఏదో ఇస్తానంటే నువ్వు ఇంకా అట్లా అంటున్నావు. సరే సౌకర్య, వేరే వాళ్ళకైతే 40 అంట వారం అంటున్నావు, నేనైతే అంత ప్రాణం ఉన్నోనైతే కాదు. అగో 100కి 10 రూపాయలు వడ్డీ వేసిస్తా, వారం లెక్కే నువ్వు లెక్కేసుకో. ఇది ఒక్కసారి సాయం చేయబా, నా పంట కాపాడుకుంటా. ఇటు పోరా, నీకు వాళ్ళు నువ్వే ఇచ్చినావు 100కి 10 రూపాయలు అంట. నీ అట్లా దాని కొడుకు నేను ఇస్తే నాకు ఉన్న వాకిలు అన్ని అమ్ముకోలేపా. పో బాగా వచ్చినావు కానీ దాని ఇద్దరు పో. అయ్యో నేను ఎకరాలు శనక్కాయలు పెట్టి వచ్చినాను, మందు కొడతానంటే అని వచ్చినాను 3000 కావాలని. వీళ్ళకి నేను అప్పు ఇస్తే చూడు వామ్ తీసుకుపోయి వాయిలో కలిపినట్లు ఉంటుంది నాకు. ఇంత భలే ఉన్నా ఇట్లా నా కొడుకులకి నేను ఇస్తే అబ్బా ఏమి లేదు, నేను గుండు కొట్టించుకునేదే. బాగుంది ఇది. లే బారాగా, ఏమైందిరా? ఎవరు నీకు చెట్టు కట్టేసి ఇతరంగా పొయ్యి అంతా ఈపు విమానం చేసినారు? సౌకర్యం నన్ను కట్టేసి కొట్టినారు. ఎందుకే?
అది 140 రూపాయలు వడ్డీ వేసినాడు సౌకారు పులిబిడ్డ. 140 వడ్డీ. ఆ, ఓయ్ అమ్మా, ఇప్పుడు ఏమైంది? అయ్యో కట్టేకి ఇబ్బంది అయిపోయింది. సేను బుక్కులు తీసుకురాపో అంటున్నాడు సౌకారు. ఆహా, మరి అన్ని దుడ్లు తీసుకెళ్ళాడు ఆ సౌకర్యం మకాన్ని పారేయాల్సిందే. అయ్యో పారేసే కదరా, వారానికి అంత వడ్డేసినాడు. వారానికి 40 రూపాయలు వడ్డీ. నెలకు కాదు వారానికే. ఏ బారా, నీకే కాదురా నా పంట కూడా బతికించుకుంటా అంటే వాడు వడ్డీల మీద వడ్డీ అడుగుతున్నాడు. వారానికి 30 రూపాయలు అంట 100కి. అయితే సౌకారు ఊరందరూ ముంచే ఊరుకున్నాడు కదరా నాయనా. ఇంకా నీ కష్టం వచ్చింది కాదురా బారా, నేను చెప్పేది మనను నువ్వు కాపాడుకోవాలా, నా పంట నేను బతికించుకోవాలా. ఈ రెండిటికి ఒక ఉపాయం ఉంది నాతో. చెప్పు వీరా. నేను చెప్పినట్టు చెయ్యి, నీ డబ్బులు ఇస్తా, వాని మకాన్ని కొట్టు, మిగిలిన డబ్బులతో నేను మందు కొట్టుకుంటా. సరేనా? రా దా. ఏందిలే వీరా, మీ తాత రామచంద్ర బూడిద ఇదేమో నా దీంట్లో కుండ పెట్టుకొని వచ్చినావా? ఒలే తిక్కనా కొడక, అందుకే నువ్వు వానికి అంత వడ్డీకి తీసుకొని ఇప్పుడు భూమి బుక్కులు ఇస్తాండేది. ఇది మా తాత పిండమో గండమో కాదరా, ఇందులో డూప్లికేట్ నగలు పెట్టినా. అబ్బా, ఇది నువ్వు తీసుకొని పోతా ఉండు. పులి బిడ్డగాడు ఏంది అని అడుగుతాడు, ఇట్లా చెప్తా. అప్పుడు నువ్వు అట్లా చెప్పాలా, సరేనా? నువ్వు చెప్పు, మిగతాది నేను చూసుకుంటా. ఓ సరేలే. పో. రే పులి, నేను నక్కతోనే తొక్కిస్తారా, చూసుకో. మంచి రోజు నాకే అదృష్టము చిక్కిన రోజు, ఈ పొద్దు ఈ కుండులో ఉండే నగలన్నీ నాకే చిక్కినాయి, నాకు ఇంకా చేను పాసుబుక్కులు నాకు వస్తాయి. వాడు బారాగాన్ని మన చెట్టుకి కట్టేసినాం కదా, వాడు ఏదో చేతుల్లో ఉండి కుండ పట్టుకొని వచ్చి ఏదో పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. వాడిని అయితే ఇక్కడ వెళ్ళరా. ఏ బారా, నేను చెట్టుకి కట్టేసింట మనకి. మళ్ళీ ఏమో నువ్వు పాటలు పాడుకుంటా ఏదో నేను పాస్బుక్ తీసామంటే పాటలు పాడుకుంటే ఏదో కుండు పట్టుకొచ్చినట్లున్నావు. గరే, నువ్వు నన్ను చెట్టు కట్టేసింటివా, వీరాగాడు ఇడిపించి పంపించా. చేనులో పోదాం రారా అంటే చేనులో పోతుమే, ఆడ గుంతు దొగురా అన్న. వీరాగాడు ఆడు చెప్పి పాయా పోతేనే గుంతు దొగితే ఇది దొరికిన సౌకర్యం. ఇంకా వీరాగానికి తెల్లో నీ దగ్గరికి వచ్చిన సౌకర్యం. ఈరాగాని చేనులో ఇది చిక్కింది. అంతే, దాంట్లో ఏముంది తీరా. ఏం హారం ఇది, వజ్రాల హారం ఇది. అమ్మా, ఏం అదృష్టం ఈయనకి, అంత అదృష్టం పలికింది దీనికి. అందుకే వాడు పాటలు పాడుకుంటూ వచ్చినాడు. వాళ్ళవ్వా సౌకర్య, ఒకసారి గుంతు దొగితేనే ఇది గడ్డి పడింది, ఇంత నగ దొరికింది. ఇంకా 5-6 సార్లు గుంతులు కింద దొగితే వీరగన్ చేనులో ఖచ్చితంగా అంటే ఇంకా ఇంత బంగారు దొరుకుతుంది. సౌకర్య చెప్పు సౌకర్యం. ఇంకోటిరా, ఇక నీదేం వద్దు కానీ చేను వద్దు, ఏమొద్దు. ఇగో సాయంత్రం రా, నువ్వు అప్పుడు లేవు, నాకు ఇంకా నేనే 10,000 ఇస్తాను, తీసుకొని పోదు. పో, బాగా హాయిగా ఉంది, పో బిడ్డ, పో. నేను అపరేడు చెప్పు సౌకర్య. ఇప్పుడు వాడు బాగా చెప్పినట్లు కరెక్ట్ ఉండొచ్చునా. వాడు ఈరగంచేలో గుంత తీస్తే పెద్ద పెద్ద కుండలు దొరుకుతాయంట, అండాలు ఉంటాయి సౌకర్య. ఉంటాయంటవా? సరే, మళ్ళీ వాడు ఒప్పుకుంటాడా? వాడు చేనులకి నేను అప్పు ఇవ్వలేదు వానికి, వాడు సోకిస్తాడా వద్దా అని ఒప్పుకుంటాడా లేదా? ఇప్పుడు మనం డబ్బులు ఒప్పుకుంటారు సౌకర్య. అట్లంటావా? రే, ఈ పులి బిడ్డ ఏందో ఇప్పుడు చూపిస్తాను పా. అయితే మన దగ్గర పంపా, ఈరాగాన్ దగ్గరికి పోరా. ఐడియా బాగా పారింటే ఇవాళకి 2 నక్కలు రావాలా. ఏమబ్బా, ఒక్క నక్క కూడా మూలగడం కనిపించలేదా? అడ్డ మేళగా వస్తున్నారు, రాని చెప్తా. ఈ సేనకి చూడపోవాడు మందికి దుడ్లు అడిగినది, కానీ ఒక్క గొంతుకి ఎట్టా చిక్కుండొచ్చా అని అది కుండ. అదే సౌకర్యం, నాకు తెలుసు. అదే ఆడు ఉన్నట్లున్నాడు కదా ఈరగడ. ఏం సౌకర్యం కాదురా ఈరా, పాపం ఈ సౌకర్యమ్మా. నేను కూడా రాత్రి నిద్ర కూడా రాలేదురా పాపము. ఆ పుల్లోనికి ఇంటికి దుడ్లు లేవంటే అని బాధపడే పాపము. అవునా? నువ్వే మళ్ళీ వస్తావేమో అనుకుంటే రాకపోతావా? అదే సౌకర్యం, నువ్వు ఎంత లావు వడ్డీ అంటే యాటం తెచ్చేదబ్బా. నేను చూసే సన్న రైతు, నేను చూసే లావు వడ్డీ అంట. రే, ఇది కానీ అది ఏం అవసరం లేదప్పా. ఈ పంట అంతా ఈసారి నీ ఎంత అనగా నేనే కొనేస్తాను, అది నాకు ఇచ్చేదిరా. ఊరికే ఎందుకు బాధపడతావు? పంట అంతా కొంటావా? ఈసారి నక్క కుక్క
ఎలక పిల్లి అన్ని జంతువుల తోకలు ఒకేసారి తొక్కినట్టున్నా ఏంది సౌకారి నేను నిన్నది నిజమేనా? కాదు తిక్కినా కొడక. ఆ ఇప్పుడు ఎంత చెప్పినావు? దాదాపు ఈ పండించిన పంట అంతా 1,00,000 రూపాయల వరకు జమ చేస్తాది దుడ్లు. అరే ఆ ఇప్పుడు 10,000 ఇస్తా నేను, ఆ మీ అమ్మ ఇస్తుంది, అటు పోయి ఇంటికాడికి పోయి ఆ ఇంకా 1,000 రూపాయలు ఇస్తుంది. ఆ తీసుకోపో. 10,000 ఇప్పుడు ఇస్తున్నాను కదా. అవునా? తీసుకొని పో, ఇంటికి పో. సరే ఇదంతా నిజమేనా? నమ్మలేకపోతున్నాను. పంట కోసిన తర్వాత నా భూమి నాకే కదా. అరే చిక్కనా కొడుక, ఆ నేను పంట కాడికే తీసుకుంటాను రా. ఆ పంట అంతా అయిపోయినాక నీ భూమి నీకే ఉంటది. పోయి ముందైతే దుడ్లు తీసుకోపో. అమ్మ ఎక్కడ పోతుందంట. అమ్మగారు పో, నువ్వు పో. అరే బాబారాడు చెప్పు సౌకర్య. చూసినారా మన తెలివంటే ఏందనుకుంటున్నావు? అబ్బబ్బబ్బబ్బ ఏం తలకాయ సౌకర్యం ఇది. చెప్పు సౌకర్య. నేను పట్నం పోయి ఆ నగలన్నీ అమ్ముకొని వస్తాను. సరే అప్పుడు వరకు నువ్వు ఆ. ఈ చేనంతా పీకిచ్చి ఆ. అంతా గుంతలు కొట్టి ఆ. కనీసం 10 కుండ్లన్నా తీసి పెట్టినారా బయటికి నువ్వు. సరే సౌకర్య. సరే నేను పోయేస్తాను మళ్ళీ. ఇంకా ఇక్కడ 60 ఊర్లకి నేనే సౌకర్యాన్ని. ఇంకా అయిపోయి నేను అవన్నీ నగలు అమ్ముకొని వస్తాను. ఇప్పుడే పోతాను. వీరాగాడు ఇంకా రాలేదు, ఎంతసేపు అయింది? నాకు చూసేవాడు అంత ఇంత మేలు చేయలే, మంచి మేలు చేసిపోయినాడు. రువాక బారిందో రన్నో చిన్నన్న, నా కష్టమంతా తీరిందో అన్నో పెద్దన్న. లే బారా, చెప్పు వీరా. వాడు సౌకారు గారికి దుడ్లు ఇయ్యాలని వాడిని సేను బుక్కులు పిక్కుంటా అన్నాడు కదా. అవును వీరా. పట్టుర్రా, ఈ డబ్బుల్లో నీకు ఇస్తా. ఈ డబ్బులన్నీ వాని మకాన కొట్టి నీ సేను నువ్వు కాపాడుకో. నువ్వు ఇచ్చిన కుండు ఇచ్చింటే సౌకర్యం చూసా, దాంట్లో నగ చూసి అబ్బబ్బబ్బా బాగుంది అనుకోని సౌకర్య నీ అప్పు తీరిపోయింది పో. ఇంకా 10,000 ఇస్తారా అని సందకాడ 10,000 ఇచ్చేసినాడు సౌకర్య. పట్టించుకొచ్చుకున్నావా? మరి అయితే ఇప్పుడు నీకు ఈ డబ్బులు వద్దా? వద్దులే వీరా, నువ్వే వాడుకో. ఓలే బారా, ఇప్పుడు పంటకి మందు కొట్టాల్సిన అవసరం లేదా. ఎందుకు తెలుసా? ఈసారి పండిన పంట అంతా ముసలోనికి ఇచ్చేసిన. 1 నెల రోజులు ఆ సేన్ దగ్గరికే రావద్దన్నాడు. నెల తర్వాత సేన్ నాది, పంట ఒకటి ఆ ముసలోంది. అబ్బా మేలే లేదబ్బా, మంచి లెక్కనే. ముసలోనికి తగినట్లు బాగా చేసినవరా నువ్వు. తగిన శాస్త్రం బాగా జరిగింది. అదే ముసలోనికి ఇట్లా చేయాలా. నువ్వు కాబట్టి మంచి ఐడియా చేసినారా వీరా. చూడరా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా. వాడు నక్క వేసాలు వేస్తే మనం గుంట నక్క వేసాలు వేయాలా. అవునా వీరా, వాడు ముసలోడు మనకి పెద్ద జలుగు పట్టినాడు వీరా. అయిపోయింది, వాని పని అయిపోయింది. పోదాంపా వీరా. చెప్పు సౌకర్య. ఏదో చేనంతా మన చెట్లన్నీ బిక్కిపిత్తాం, గుంతలన్నీ దొరికిపిత్తామే, ఒక్కటి కూడా కనపడలేదు. బాగా కానీ గుంతకే దక్కింది మనకి. ఇన్ని గుంతలు తగ్గినా కానీ నాకు ఒకటి కానీ చిక్కలేదు. మళ్ళా నేను ఎంత అగావసం నేను తీసుకుందాం అనుకుంటే నాకే పన్నాగం పెట్టిన ఇంట్లో ఉడతలు ఇంట్లో. ఎంత ప్లాన్తో నేను చెప్తే నాయన నాకే మిట్ట మించిపోయినారు. ఈరగాడు బారగాడు ఈరా అంతా నిన్ను ముందు మాపించినాడు. చేసిందంతా సంఖ నాకుపోయింది. వానికి ఈరగాడు అరిగినట్లు ఊరికి డబ్బులు ఇచ్చినా 3,000 ఇచ్చినా బాగుండే. నన్ను ముందు మోపించి దండ కట్టు పెట్టేసిన వాడు. నా కొడుకు కలిసి నా అదృష్టం బాగలేదు. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పటి నుంచి మేము చాలా నీతి కథలు అన్నటువంటి మీ దగ్గర తీసుకొని వస్తున్నాం. మా ప్రతి స్టోర్ లో ఒక మంచి నీతి అయితే ఉంటది. మీరు చేయాల్సింది ఒకటే, మీ సపోర్ట్ కావాలి. మమ్మల్ని యూట్యూబ్ పరంగా మీరు మా వీడియోలు యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో షేర్ చేయండి. అండ్ షేర్ చేయడం వల్ల మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుంది. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు దాటల్లా. మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.